రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ పై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ శిక్షణా తరగతుల కోసం వచ్చారా లేక ఢిల్లీకి డబ్బు సంచులు మోసుకు వెళ్లడానికి వచ్చారా అంటూ ఆరోపించారు. రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే ఖమ్మం భూదాన్ ప్రాంతాల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలన్నారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. 2,000 కోట్ల కోసమే రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారని ఆరోపించారు బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకునేందుకు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చారని అన్నారు. ఇవాళ కార్యకర్తలు ఏ విధంగా కలెక్షన్ చేయాలి, 1000 కోట్లు ఏ విధంగా ఢిల్లీకి పంపాలనో వాళ్లకు చెప్పడానికి వచ్చినవా, వాళ్ళ శిక్షణ ఇవ్వడానికి వచ్చినా రాహుల్ గాంధీ చెప్పాలి ఫస్ట్. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక రాచరిక పాలన కొనసాగుతున్నది. ఒకవైపు ఇండ్లను కూల్చడం, ఇంకోవైపు దేవాలయాలను కూల్చడం. ఎన్నికల ముందొచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు చూడాలి రాహుల్ గాంధీ గారు కావాల్సింది. ఇవాళ ఏ మాత్రము ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల మీద అభిమానం ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు ఎన్నికల ముందు మాట్లాడడానికి కట్టుబడి ఉన్నట్టయితే ఇవాళ రాహుల్ గాంధీ గారు పోవాల్సింది శిక్షణా శిబిరాలు కాదు, హైడ్రా కూల్చివేతలో పేద ప్రజలు పడ్డ ఇబ్బందులు, గాంధీ విగ్రహం పేరుతో మూసీ ప్రాంతంలో పేద ప్రజల ఇండ్లు కూలగొట్టిన ప్రాంతాన్ని, ఖమ్మంలో అక్రమంగా 800 ఇండ్లు భూదాన్ పేరుతోని కూలగొట్టిన ప్రాంతాన్ని రాహుల్ గాంధీ గారు సందర్శిస్తే రేవంత్ రెడ్డి గారి పాలన, కాంగ్రెస్ పార్టీ పాలన విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారో రాహుల్ గాంధీ గారికి తెలుస్తుంది. తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు గడ్డపారబెట్టి బయలుదేరారు. మీరు రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాను, మీరు ఏ మొహంతో ఈరోజు తెలంగాణ వచ్చారు? ఆ రోజు చాలా గొప్పగా చేవల్ల డిక్లరేషన్ అన్నారు, బీసీలకు అన్యాయం చేశారు. చేవల్లలో ఎస్సీలకు అన్యాయం చేశారు, కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు అన్యాయం చేశారు. వరంగల్ డిక్లరేషన్ చేసి రైతులకు అన్యాయం చేస్తా ఉన్నారు. రైతులకు రైతు భరోసా లేదో, ఇంతవరకు 2.5 సంవత్సరాల్లో రైతుల అకౌంట్లో ఎంతవరకు రైతు భరోసా వేశారని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ ఎందుకు వచ్చిండు అని చెప్పి ఆరాధిస్తే రేవంత్ రెడ్డి 1000 కోట్లు ఇస్తాన్నావు, మాకు 4 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి, మాకు 2,000 కోట్లు కావాలా, నువ్వు 2,000 కోట్లు ఇస్తావా సస్తావా అని చెప్పి ఈరోజు రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి దిగితే వాటిని జమ చేయడానికి ముఖ్యమంత్రి శ్రద్ధ చూపిస్తున్నాడు. కానీ ఈ రోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ విషయంలో ఎందుకు ఆలోచన చేస్తలేడో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని తెలియదు.